మన వాళ్ళంతా మనకి ఇద్దాం. ముడిపల్లిలో మీకు రోడ్డు సమస్య ఉంది, మెయిన్ హైవే నుంచి ఊర్లోకి వచ్చేకి. దీన్ని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరిస్తాం. అంతేకాకుండా గ్రామాల్లో ఏదైనా ఇంకా రోడ్డు మన పెట్టినటువంటి డబ్బు మీకు సరిపోకపోతే ఇంకా 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ ఉపాధి హామీ పథకం కింద మేము నిధులు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తాము. ఆ రకంగా మీరు పనిచేస్తామని చెప్పేసి కూడా స్థానిక సర్పంచ్ కావచ్చు, స్థానిక నాయకులకు కావచ్చు తెలియజెప్తాను. ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు ఎక్కడ కూడా రోడ్డు లేనటువంటి పరిస్థితి ఏ గ్రామంలో ఉండకూడదనే ఆలోచనతోనే ముందుకు పోతాం. వచ్చే రోజుల్లో మీరు గతంలో కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నా నేను. ఆ రోజుల్లో ఏదైతే PMGSY ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనే కార్యక్రమం కింద ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అన్ని గ్రామాల్లో రోడ్డు కనెక్టివిటీ కావాలా, రోడ్డు లేనటువంటి గ్రామాలు ఉండకూడదనే ఆలోచనతోనే పూర్తి స్థాయిలో పనిచేసి నా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద వాటిని సాధించేసి అదే రకంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో రోడ్డు సాధించి అన్ని రకాలుగా రోడ్డు తీసుకొస్తే గత పాలకులు ఆ పనులు చేసుకోగలిగినారు. కానీ ఎక్స్ట్రాగా ₹1 కూడా ఈ నియోజకవర్గానికి తెచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏ రోడ్డు గ్రామాల్లో ఉన్నా కూడా అది తెలుగుదేశం పార్టీ కానీ లేదంటే గతంలో ఎమ్మెల్యే చేసినటువంటి మేము కానీ చేసినటువంటి పనులే కానీ గత ప్రభుత్వ హయాంలో మాత్రం మీకు కొత్తగా ఒక నయా పైన 1 కిలోమీటర్ రోడ్డు కూడా రాలేదనేది వాస్తవం మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. మీ నమ్మకం అదే రకంగా మరింత మా మీద పెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. మీ ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి శ్రీరామ రక్షగా ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో మీ జీవితాల్లో మరింత మంచి చేసేటువంటి ప్రభుత్వంగానే, మరింత మంచి ప్రభుత్వంగానే మీ మనసులో ముద్రపడే విధంగానే మేమందరూ కలిసి పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముడిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సభలో మీ అందరికీ ఒకటే చెప్తున్నారు. మీ గ్రామంలో ఉన్నటువంటి రోడ్ల కింద చెప్పినట్టే ఆ 20 లక్షలు కాకుండా ఇంకా ఏదైనా రోడ్లు ఉంటే కూడా పెట్టి ఎస్టిమేషన్ చేయించేస్తే మీకు ఏ సౌకర్యాలు కావాల్సిన కూడా పూర్తి స్థాయిలో మీకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అది కూడా ఏదో హామీ ఇచ్చుకోవడం కాదు, ఒక 6 నెలల లోపలే ఈ రోడ్ల కార్యక్రమం కూడా పూర్తి చేసి మీ గ్రామానికి అందుబాటులోకి గ్రామస్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాదు ఇంకా ఎక్కడైనా నీటి ఎత్తుడు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారం చేస్తున్నాం. మీరు ఒకసారి గమనిస్తే ఇందాక RO ప్లాంట్ చెప్పినారు, అది ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చేస్తున్నటువంటి పరిస్థితులు మన నియోజకవర్గంలో నాకున్నటువంటి వెసులుబాటు రీత్యా అడిగిన చోటంతా కూడా RO ప్లాంట్ ఇస్తున్నాం. అంతేకాకుండా SC ST కాలనీలకి ఈ నియోజకవర్గం ఒక ఆదర్శంగా నిలవాలా అనే ఆలోచనతోనే ఎక్కడ పూర్తిగా నియోజకవర్గం వ్యాప్తంగా SC ST కాలనీ ఎక్కడున్నా కూడా వారందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలా. రోడ్లు కానీ, డ్రైన్ కాలువలు కానీ, తాగునీరు కానీ సమస్య ఉండనటువంటి పరిస్థితుల్లో మనం చేయాలనే పూర్తి స్థాయిలో సమగ్రంగా ఒక నివేదికను రూపొందించుకొని ముందుకు పోతున్నాం. వచ్చే 2 సంవత్సరాల్లో అది కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తద్వారా రాష్ట్రంలోనే ఆదర్శవంతమైనటువంటి SC ST కాలనీలు కూడా నిర్మిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఆశించేది మీ ప్రేమ, మేము ఆశించేది మీ నమ్మకం, మీ విశ్వాసం.
భవిష్యత్తులో కూడా ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం అవసరం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు అవకాశం కల్పించారు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో 100 రోజులుగా నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి కొనసాగించి ఇది మంచి ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి తెలియజెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కదిర్ రూరల్ మండలం ఒటికోల్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల అధికారులకు, అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి కూటమి భాగస్వాములు బీజేపీ పార్టీ నాయకులకు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులకు, నాతోటి తెలుగుదేశం పార్టీ సహచరులకు, విచ్చేసినటువంటి అధికారులకు, మడుపల్లి గ్రామ సోదరి సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ గత ఎన్నికల సమయంలో ఏదైతే నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల్లో వాళ్ళు కూడా ప్రచారం నిర్వహిస్తూ భాగస్వాములైనారు. వాళ్ళ కడుపులో ఒక బాధ ఉండేది, నిరుద్యోగ సమస్య వెంటాడుతోంది, చదువుకున్నటువంటి పిల్లలకు ఉపాధి లేనటువంటి పరిస్థితి, ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి, యువత గంజాయి మత్తు బానిస అవుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగితేనే, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడితే వెంటనే మెగా డిఎస్సీ మీదే మొదటి సంతకం పెడతా అని చెప్పినటువంటి హామీని నమ్ముతూ పెద్ద ఎత్తున ఒక తీర్పునిచ్చినారు. అందులో భాగంగానే 165 సీట్లు, 57% ఓట్లు. ఎప్పుడు కూడా చరిత్రలో కనీ విని ఎరిగినటువంటి తీర్పు ఇచ్చినటువంటి ప్రజలకి ఇచ్చినటువంటి హామీ మేరకు అధికారంలో కొలువు తీరంగానే మెగా డిఎస్సీ సంతకం చేసి నిరుద్యోగులకు ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఇది చాలా మంచి ప్రభుత్వం అని చెప్పేసి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా సామాజిక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఎన్నికలప్పుడు మేనిఫెస్టో విడుదల చేస్తాం. మేము ఎన్నికల్లో మీరు ఓటేసి గెలిపిస్తే మీకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మేము చేస్తామని ఏదైతే మేనిఫెస్టో రూపకల్పన చేసిన రోజు నుంచి ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడాలంటే 3 నెలల సమయం ఉంటుంది. కాబట్టి మా ప్రభుత్వం వస్తే ఈ 3 నెలలకు కూడా మీకు పెన్షన్ మేము పెంచుతామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. 4,000 రూపాయలు, ఈ ప్రభుత్వం ఇస్తున్నది 3,000 రూపాయలు, అంటే 1,000 రూపాయలు దాంట్లో అంతరం ఉంది. ఈ 1,000 రూపాయలు కూడా మా ప్రభుత్వం వస్తే గడిచేటువంటి 3 నెలలకు కూడా 3,000 రూపాయలు ఇస్తూ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4,000 రూపాయల సామాజిక పెన్షన్లు చేస్తామని ఇచ్చినటువంటి హామీ మేరకు 7,000 రూపాయలు ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే, అందులో వాలంటీర్ వ్యవస్థను కూడా నమ్ముకోకుండా, వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు పెన్షన్ల పంపిణీ జరగదని ఒక దుష్ప్రచారం చేసినటువంటి గత పాలకుల్ని ప్రశ్నించే విధంగా, సమాధానం చెప్పే విధంగా అధికారులని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, భాజపా పార్టీ నాయకుల్ని, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా భాగస్వామ్యంతో, ప్రజల భాగస్వామ్యంతో మొదటి రోజే చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఉదయాన్నే 5 గంటలకు మొదలుపెట్టి సాయంత్రానికి 97-98% మేర పెన్షన్లు అమలు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు, పేద ప్రజలు ఎవరైనా కడుపు నింపుకోవాలంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి పట్టెడు అన్నం పెట్టడానికి, కడుపు నింపడానికి 5 రూపాయలకే భోజనము, టిఫిన్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పరిపాలన చేస్తే గడిచిన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆ పేదల కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్లను మూసేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసే ఉంటాయి. మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల లోపలే 170 నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి ప్రజల ఆకలి తీర్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుందని మీకు అందరికీ కూడా తెలియజెప్తూ ఉంటారు. అంతేకాకుండా రైతాంగం పెద్దగా ఉన్నటువంటి గ్రామం ఒడిపల్లి గ్రామం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది
ఏదైనా ఆస్తులు మనం కొంటే మన భూములు పత్రాలు తీసుకుంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో రిజిస్టర్ డాక్యుమెంట్ తీసుకుపోయి ప్రభుత్వం దగ్గర పెట్టుకునేటువంటి పరిస్థితి, జెరాక్స్ కలర్ జెరాక్స్ మాత్రము మనకి ఇచ్చేటువంటి పరిస్థితి. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎవరి మీద అప్పు తీసుకుంటుందో, దేని మీద అప్పు తీసుకుంటుందో తెలియనటువంటి పరిస్థితి, మన ఆస్తి భద్రత లేనటువంటి పరిస్థితి. దీన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రజల బాధను అర్థం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం ఈ రాష్ట్రంలో చెప్పినటువంటి హామీ మేరకు మొదటి 100 రోజుల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించినటువంటి వాస్తవం అర్థం చేసుకోమని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా రైతాంగానికి గత పాలకులు ఎప్పుడు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈసారి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. అదే రకంగా ప్రత్యామ్నాయ పంట కింద ఉరువులు కూడా ఇస్తున్నాం. అంతేకాకుండా డ్రిప్ ఇరిగేషన్ అనేది రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఒక వరం. ఈ రోజున ఆ రకమైనటువంటి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు గత ప్రభుత్వంలో పూర్తిగా అలసత్వం ప్రదర్శించినటువంటి పరిస్థితులు రైతాంగం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. సామాజిక పెన్షన్లు, పెన్షన్ ఇస్తాం కానీ భూమి ఇంతే ఉండాలా, పెన్షన్ ఇస్తాం కానీ కరెంటు బిల్ పెరగకూడదు, పెన్షన్ ఇస్తాం కానీ ఇంట్లో కార్ ఉండకూడదు, రెఫ్రిజిరేటర్ ఉండకూడదు, లేదంటే మీ బిడ్డలు ఎక్కడైనా చదువుకొని బెంగళూరులో ఉంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఉండకూడదు, లేదు గవర్నమెంట్ ఉద్యోగం ఉండకూడదు. ఈ రకమైనటువంటి ఆంక్షలు విధిస్తూ పెన్షన్ల మీద కోత విధించినటువంటి పరిస్థితి. ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఇవన్నింటినీ కూడా పక్కన పెట్టేసి అసలైనటువంటి వాళ్ళకు లబ్ధి చేర్చేటువంటి విధంగా, పెన్షన్లు ఇచ్చేటువంటి విధంగా వచ్చే నెలలోనే కొత్త పెన్షన్ల కార్యక్రమం అమలు చేయబోతామని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా ఉండవు. ఈ ప్రాంతంలో భూమించే ఉండాలనేది నిజంగా పేదవాడైతే చాలు, వయసు అర్హత అయినటువంటి వారు వయసు ఉంటే చాలు, వాళ్ళ ఖచ్చితంగా డబ్బులు అందజేసేటువంటి పెన్షన్లు అందజేసేటువంటి కార్యక్రమం కూడా ముందుకు తీసుకొస్తారు. అంతేకాదు 2000 నుంచి 3000 రూపాయలు పెన్షన్ చేయాలంటే 5 సంవత్సరాలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి రాగానే 3000 రూపాయలు 4000 చేసినారు, వికలాంగులకు 6000 చేసినారు. 100% ఎవరైనా వికలాంగులు ఉంటే అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకు 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారంటే మీరు జీవితంలో ఎప్పుడైనా ప్రభుత్వం తరఫున ఇంత పెద్ద ఎత్తున మీకు సహాయం అందుతుందని ఆలోచన చేశారో ఒక్కసారి అర్థం చేసుకోమంటున్నారు. అందుకే చెప్తున్నాను, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మనసున్నటువంటి ప్రభుత్వం, మనసున్నటువంటి ముఖ్యమంత్రి. పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. సమాజంలో అంతరాలు ఉన్నటువంటి సమాజం, ఆర్థిక అంతరాలు ఉన్నటువంటి సమాజం ఉండకూడదనే ఆలోచనతో అందరూ కూడా శక్తివంతులు కావాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేయబోతోంది. అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, మద్యం పెద్ద ఎత్తున మద్యం బాబులను నడ్డి విరిచినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు భార్యాభర్త ఇద్దరు కూడా మద్యం వ్యాపారం చేసినటువంటి పరిస్థితి. ఈ రోజు కొత్త మద్యం పాలసీ కూడా 1వ తారీఖున తీసుకొస్తున్నాం. వచ్చే నెల మొదటి వారంలో సరసమైనటువంటి ధరలకే నాణ్యమైనటువంటి మద్యాన్ని సరఫరా చేసేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఎన్నికల్లో గెలవక ముందు, అధికారంలోకి రాకముందు మద్యపాన నిషేధం చేస్తామని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేసినాడు. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. అంతేకాకుండా మద్యమే వ్యాపారంగా చేసుకోగలిగినాడు. మద్యపాన నిషేధం పేరు మీద మద్యం ధరలు పెంచుకుంటూ పోతాయంటే ఇంకా ఏదో చేస్తాడనుకుంటే పెంచిండే ధరలంతా కూడా ఆయన ఇంటికి వచ్చే రకంగానే క్యాష్ బిజినెస్ చేసినాడు, కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడా చేయలేదు. ఎందుకంటే పెంచిన రేట్లంతా కూడా డిస్టిలరీస్ అయినవే. మరి అంత రాక్షసంగా ఆలోచించేటువంటి ప్రభుత్వ చర్యల నుంచి మిమ్మల్ని అందరినీ కూడా ఉపశమనం కల్పించడానికి వచ్చే నెలలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చేసి పేద ప్రజలు, మద్యం బాబులు ఎవరైతే ఉన్నారో, మద్యం తాగి సాయంత్రం పూట కొద్దిగా రిలాక్స్ అయ్యేటువంటి వర్కింగ్ క్లాస్ అంటే కూలిపోయేటువంటి వాళ్ళు, నాలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా ఇబ్బంది పెట్టకుండా నాణ్యమైనటువంటి మద్యాన్ని సరసమైన ధరలకు ఇచ్చేటువంటి పాలసీని తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా భవిష్యత్తులో రైతాంగానికి అందరి నివాసుల సమితి ద్వారా ఈ ప్రాంతంలో మనం ఇప్పుడు చూస్తే దేవతలు కూడా నీళ్లు ఇచ్చుతారు. ఎప్పుడు కూడా అక్కడ నీళ్లు కనపడుతూనే ఉంటాయి. దానికి అందరి నివాసుల సమితి ద్వారా కాలువ వెడల్పు చేయాలా, ఇంకా నీళ్లు ఇచ్చేటువంటి చెర్లోపల్లికి ఇంకా నీళ్లు ఎక్కువ ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రోజునే నీటిపారుదల శాఖ మంత్రి మన చెర్లోపల్లి కూడా ఇంకో 2 గంటలు రాబోతున్నాడు. కాలువ వెడల్పు ఎక్కువ చేసి ఈ ప్రాంతానికి మరింత కృష్ణా జలాలు తీసుకొచ్చి
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆలోచనతోనే ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నారు. మొన్న విజయవాడలో వరదలు వస్తాయి. ముఖ్యమంత్రి సాక్షాత్తుగా ట్రాక్టర్ల మీద జేసీబీల మీద కూర్చొని యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను కావచ్చు, మనల్ని కదే నియోజకవర్గంలో కదే మున్సిపాలిటీ ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను సైతం విజయవాడ తీసుకుని అక్కడ ఇబ్బందులు ఉన్నటువంటి ప్రజలను ఆదుకున్నటువంటి విధానం ఒకసారి ఆలోచన చేయమంటున్నారు. అదే గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు వరదలు వస్తే బయటికి రాలా, ఆకాశం ఎగురుకుంటూ ఆకాశంలో నుంచి కిటకి చూస్తూ అసలు అర్థం కానటువంటి పరిస్థితుల్లోనే ఎప్పుడు పోయినాడు. బయటికి బస్సులో వస్తే పరదాలు కట్టుకొని ప్రజలతో సంబంధం లేకుండా కార్యక్రమాల్లో తూతూ మంత్రంగా చేసినటువంటి పరిస్థితి. ఆయన ప్రజల కష్టాలు పడ్డావు. ఈ రోజున ముఖ్యమంత్రి 75 ఏళ్ల వయసులో కూడా ప్రజల మధ్యనే వరద నీటి మధ్యలోనే పనిచేసేటువంటి ఆలోచన విధానానికి, ఆకాశంలో ఎగురుతూ పనిచేసే విధానానికి తేడా కనుక్కోమంటున్నారు. అందుకనే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. కాబట్టి మీరందరూ కూడా ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు ఇప్పటిదాకా. ఆ నమ్మకాన్ని ఒప్పు చేయకుండా పనిచేసిన 100 రోజుల్లో, వచ్చే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మా సోదరి మనులకు ఏదైతే హామీ ఇచ్చినామో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి, రేపటి నెలలో దీపావళి రోజున నవరాత్రులు మొదలవుతూనే మీ అందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నామని చెప్పేసి కూడా సహృదయంతో సవ్యంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అది తొందరలోనే మీకు అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేసుకోండి, మెగా డిఎస్సీ పేరు మీద ఉద్యోగాలు రాబోతున్నాయి. అంతేకాకుండా లక్షల ఉద్యోగాల రూపకల్పన నారా లోకేష్ గారు స్వయంగా బాధ్యత తీసుకొని కంపెనీతో మాట్లాడి తీసుకొస్తున్నారు. మన ప్రాంతంలో కూడా మీ అందరి జీవితాల్లో మార్పు వచ్చే విధంగా మన బిడ్డల బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నేను 100% ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇందాక స్థానిక అధికారులు చెప్తూ వచ్చినారు, ఉపాధి హామీ పథకం కింద 3 కోట్ల రూపాయలు ఈ మండలానికి ఇస్తున్నాం. అందులో మొట్టిపల్లి కూడా ఒక 20 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నాం. మొట్టిపల్లి గ్రామ పంచాయతీ స్థానిక సర్పంచ్ గారు కూడా ఆలోచన చేసుకోమంటున్నారు. గత పాలకులు చేసినటువంటి నిర్వాహకం, మీకు కనీసం వీధి దీపాలు వేసేకి డబ్బులు లేకుండా మీ డబ్బులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్ డబ్బులు కూడా కాజేసినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నా కూడా 100 రోజుల్లోనే మీకు అకౌంట్లలో డబ్బులు వేసి గ్రామాల్లో పారిశుద్ధ్యం కానీ మీకు చిన్న ఖర్చులకు కానీ కావాల్సినటువంటి డబ్బులు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఎక్కడో ఆలోచన చేస్తున్నారు.